కల్నల్ ఆల్బర్ట్ క్లాటన్ ఒక ధైర్యవంతుడైన సైనిక అధికారి. అతను యుద్ధరంగంలోనికి వెళ్లే ముందు అతని తల్లి అతనికి చిన్న పాకెట్ బైబిల్ను బహుమతిగా ఇచ్చింది. యుద్ధభూమిలో నీకు ఏ కష్టం వచ్చినా భయం వేసినా ఈ గ్రంథాన్ని చదువుకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు అని ఆమె ఆ బైబిల్ను అతని చేతిలో పెట్టింది. ఆల్బర్ట్ ఆ బైబిల్ను ఎంతో పవిత్రంగా భావించి ఎల్లప్పుడూ తన సైనిక యూనిఫామ్ ఎడమ వైపు చొక్కా జేబీలో ఉంచుకునేవాడు. ఒకరోజు యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కల్నల్ ఆల్బర్ట్ తన సైన్యంతో కలిసి శత్రువుల వైపు దూసుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో శత్రు సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హఠాత్తుగా ఒక శక్తివంతమైన బుల్లెట్ నేరుగా వచ్చి ఆల్బర్ట్ గుండె భాగంలో బలంగా తాకింది. ఆ బుల్లెట్ తగిలిన దాటికి అతను వెనక్కి పడిపోయాడు. అతని తోటి సైనికులు కల్నల్ ఆల్బర్ట్ చనిపోయాడని భావించారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఆల్బర్ట్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తనకు ఎక్కడా రక్తం రాకపోవటం, కనీసం గాయం కూడా కాకపోవటం చూచి అతనే ఆశ్చర్యపోయాడు. బుల్లెట్ ఎక్కడ తగిలిందా అని తన చొక్కా జేబును పరిశీలించగా అక్కడ ఉన్న బైబిల్ పూర్తిగా చిరిగిపోయి ఉంది. శత్రువు కాల్చిన తోట అతని చొక్కా జేబును చీల్చుకుంటూ బైబిల్ లోపలికి దూసుకు వెళ్ళింది. ఆ బైబిల్ పేజీలు మందంగా ఉండటం కారణంగా బుల్లెట్ వేగం క్రమంగా తగ్గి చివరకు ఒక నిర్దిష్టమైన పేజీ వద్ద ఆగిపోయింది. యుద్ధం ముగిసి సురక్షితంగా వెనక్కి వచ్చిన తర్వాత కల్నల్ ఆల్బర్ట్ ఆ బైబిల్ను తీసి బుల్లెట్ ఏ పేజీ వద్ద ఆగిందో ఆ పేజీని తెరిచి చూశాడు. ఆ బుల్లెట్ ముక్క సరిగ్గా కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 3-4 వచనాల మీద ఆగిపోయింది. ఆయన నీ పాదము తొట్రులనియడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఆలకించుము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న వాక్యం అక్కడ ఉంది. ఆ వాక్యాన్ని చదవగానే ఆల్బర్ట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శత్రువు తనపై బుల్లెట్ కాల్చిన ఆ భయంకరమైన క్షణములో దేవుడు తనను ఏ విధంగా కాపాడాడో గుర్తు చేసుకుని దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడు.